భవిష్యత్తు స్పష్టంగా ఉందంటే ఈ వీడియో నిన్ను తాను వెతికి చేరుకుంటుంది. ఈ పంక్తి చదువుతుంటే నీ ఆత్మ స్వల్పంగా ఒక చిన్న దడ పట్టినట్టు అనిపించింది కదా. ఎందుకంటే ఈ పదాలు నీకే కోసం రాసినవి. ఈ వీడియో ఇప్పటివరకు నీ ఫోన్ సూచించకపోవడమే కాదు, నీ భవిష్యత్తు నిన్ను పిలిచింది కాబట్టి వచ్చింది. కొన్నిసార్లు విశ్వం చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. అంత నెమ్మదిగా ఆ శబ్దం చెవులకు కాకుండా సూటిగా గుండెల్లోకి చేరుకుంటుంది. ఈరోజు నువ్వు వింటున్నది ఆ నెమ్మది మాటలకు సమాధానం. విను, కొంచెం ఆగు. ఈ క్షణం సాధారణమైనది కాదు, ఇది ఒక సంకేతం. నువ్వు దాన్ని నివారించలేవు, ఆపలేవనే సంకేతం. ఎందుకంటే ఇదే ఆ క్షణం. భాగ్యం, చైతన్యం ఒక్కటిగా లైన్లోకి వస్తాయి. నీ జీవిత తదుపరి అధ్యాయం యాక్టివేట్ అవుతుంది. ఈ వీడియో వింటున్నావంటే నీ జీవితంలో ఒక మలుపు రాబోతోంది. దాన్ని ఆపడం నీ చేతుల్లో లేదు. మరి ముఖ్యంగా ఇదంతా నీ అనుమతితోనే జరుగుతుంది. నీ మంచి కోసం, నీ ఉద్ధరణ కోసం. నువ్వు జీవితంలో ఎక్కడున్నా, ఎన్ని ప్రశ్నలున్నా, ఎన్ని గందరగోళాలున్నా, భవిష్యత్తు తన చాల్ ఆడాలనుకుంటే పరిస్థితులు తాము మారతాయి, మార్గాలు తాము తెరుచుకుంటాయి, మనుషులు తాము తప్పుకుంటారు, ముందుకు సాగుతారు, తలుపులు తాము అన్లాక్ అవుతాయి. మరి ఈరోజు అదే జరుగుతోంది. నువ్వు చాలాసార్లు ఆలోచించి ఉంటావు కదా, నా జీవితంలో మార్పు ఎప్పుడొస్తుంది, విషయాలు సరైన దిశలో ఎప్పుడు వెడతాయి, నాకు సమాధానాలు ఎప్పుడొస్తాయి. సరే విను, ఈరోజు ఈ క్షణం అదే. నీ జీవిత రోలర్ కోస్టర్ ఆగబోతోంది. ముందు ఒక సమతుల, శాంతియుత, మెరిసే మార్గం వస్తుంది. ఎందుకు? నీ భవిష్యత్తు స్పష్టంగా ఉంది కాబట్టి. ఎవరి భవిష్యత్తు స్పష్టంగా ఉంటే అతని జీవితంలో అవకాశాలు తట్టుకోకుండా సూటిగా లోపలికి వస్తాయి. ఈ రోజు నుంచి ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకో, కొన్ని విషయాలు మనల్ని ఎంచుకోవు, మనం వాటిని ఎంచుకోవు, అవి మనల్ని ఎంచుకుంటాయి. ఇలా ఈ వీడియోలా, ఈ సందేశంలా, ఈ క్షణంలా విశ్వం చాలా తక్కువ మందికి ఇలాంటి సంకేతాలు ఇస్తుంది. ఈ సిగ్నల్ జీవితంలో పెద్ద మార్పు రాబోయే వారికి మాత్రమే వస్తుంది. ఒక దైవిక టర్నింగ్ పాయింట్, ఒక కాస్మిక్ ఇంటర్వెన్షన్, ఒక కొత్త అధ్యాయం. ఈ సందేశం నీకు వచ్చింది అంటే నీ సమయం మారబోతోంది. ఏదో వచ్చేస్తోంది. నీ ఆలోచనల కంటే పెద్దది, నీ కోరికల కంటే విశాలమైనది, నీ సామర్థ్యం కంటే ఎంతో ముందుంది. ఇంకా నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ జీవితంలో ఒక దైవిక శక్తి ఇప్పటికే ప్రవేశించింది. ఆ శక్తి నిన్ను లాగి నువ్వు ఎప్పటి నుంచో చేరాలనుకున్న చోటికి తీసుకెళ్తుంది. కానీ మార్గం అర్థం కాలేదు కదా. ఇక నువ్వు బలపడాల్సిన అవసరం లేదు, ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం పూర్తిగా లేదు. ఎందుకంటే భవిష్యత్తు స్పష్టంగా ఉంటే విశ్వం తాను నీ వైపు వస్తుంది. ముందు కొన్ని రోజుల్లో, వారాల్లో ఏమేమి నీ వైపు వస్తుందో నువ్వు ఊహించలేవు. ఒక సమావేశం, ఒక అవకాశం, ఒక సందేశం, ఒక కాల్, ఒక మాట, ఏదైనా అలా ఒక్కసారిగా వచ్చి నీ జీవిత దిశ మార్చేస్తుంది. ముఖ్యం ఏమిటంటే నువ్వు దాన్ని ఆపలేవు, ఎందుకంటే అది నీ భాగ్యంలో రాసినది. ఈరోజు సందేశం చాలా పవిత్రమైనది, గాఢమైనది, శాంతమైనది. ఎందుకంటే అది ఆ చోటి నుంచి వచ్చింది. అక్కడ అంతా నిర్ణయించబడుతోంది. నీ ఆత్మ, నీ మార్గం, నీ విజయం. కాబట్టి దీన్ని ముగింపు వరకు విను. ముందుకు వెళుతుంటే నీ శక్తి మారుతుంది, నీ ఫ్రీక్వెన్సీ మారుతుంది, మార్గం మరింత స్పష్టంగా అవుతుంది. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనసు గందరగోళంగా ఉన్నా, అలిసిపోయినా, ఈ వీడియో నీ ముందు వచ్చింది అంటే విశ్వం నిర్ణయించింది ఈ రోజు నీకు చెప్పాలని. నువ్వు ఫీల్ అవుతావు, ఈ పదాలు ఎవరి కోసం కాదు, సూటిగా నీ ఆత్మ కోసం. ఎవరైనా చాలా కాలం నుంచి నిన్ను చూస్తూ అర్థం చేసుకొని ఈరోజు మాట్లాడే సరైన క్షణాన్ని ఎంచుకున్నట్టు. కొన్ని విషయాలు మనం ఎంచుకోం కదా, అవి మనల్ని ఎంచుకుంటాయి. కొన్ని సందేశాలు, కొన్ని మార్గాలు మన గుండె వినడానికి, అర్థం చేసుకోవడానికి, మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వస్తాయి. మరి ఈరోజు అవును, నువ్వు అలాంటి స్థితిలోనే ఉన్నావు. ఈ క్షణం నీ మనసు తెరిచి ఉంది, నీ శక్తి రిసెప్టివ్గా ఉంది, నీ భవిష్యత్తు నీ వైపు వేగంగా వస్తోంది. అందుకే ఈ వీడియో నిన్ను లాగి తీసుకువచ్చింది. విశ్వం తెలుసు, నువ్వు ఎక్కడో అలిసిపోయావు,
మార్గాలు వెతికి మంజిల్ కొన్ని అడుగుల దూరంలోనే ఉండిపోయావు. ఏదో పట్టుకోబోతుందనిపించి మళ్లీ ఫిసిలిపోయావు. ఇప్పుడిదంతా ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు విశ్వం నిన్ను నీ భవిష్యత్తు తదుపరి దశలోకి తీసుకెళ్తోంది. ఈ సందేశం నీకోసం, అంతా సులభంగా వస్తున్న వారి కోసం కాదు, ఆత్మగాఢమైన వారి కోసం, అనుభవాలు ఎక్కువగా ఉన్నవారి కోసం, గుండె స్వచ్ఛమైన వారి కోసం, భవిష్యత్తులో అసాధారణమైనది రాసిన వారి కోసం. విశ్వం చెబుతోంది, మీకు ఆలస్యమయ్యింది, కాని మీరు ఆగలేదు. అదే మిమ్మల్ని ఎంపిక చేసినట్టు చేస్తుంది. మీలో ఆ కాంతి ఉంది. చాలాసార్లు ఆపడానికి ప్రయత్నాలు జరిగాయి, కాని ఆగలేదు. అందుకే మీరు ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు నుంచి నీ జీవితం సూక్ష్మంగా కానీ శక్తివంతంగా మలుపు తిరుగుతుంది. ముందు అర్థం కాకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో కొన్ని ఘటనలు జరుగుతాయి, మిమ్మల్ని ఆగి ఆలోచింపచేస్తాయి. ఇది సంభవం కాదా లేక సంకేతమా? మరి నువ్వు సమాధానం చెబుతావు, సంభవం కాదు, ఇది పిలుపు. విశ్వం నీ చుట్టూ మార్పులు మొదలుపెట్టింది. మనుషుల వ్యవహారాలు, పరిస్థితులు, నీ ఆలోచనలు, నిర్ణయాలు, ఇంకా నీ లవ్లో కూడా. ముఖ్యంగా ఇకపై నీ జీవితంలో సరైనదే వస్తుంది, సరైనదే ఆగుతుంది, సరైనదే వెళ్ళిపోతుంది. దాని పాత్ర పూర్తయినప్పుడు నువ్వు ఫీల్ అవుతావు, ఈ క్లారిటీ నీలోకి జారుతోందని. ఆ క్లారిటీ ఇక నీకు ఏ దిశలో సాగాలో చెబుతుంది, ఏమి విశ్వసించాలో, ఎక్కడ పని చెయ్యాలో, ఏమి వదిలేయాలో. భవిష్యత్తు మార్గాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ అవి సాగితే ప్రపంచ శక్తి ఆపలేదు. మరి ఈరోజు నీ కోసం అదే మార్గం యాక్టివేషన్లో ఉంది. నువ్వు ఆలోచిస్తావు, ఒక్కసారిగా లోపల నుంచి ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తోంది? ఏదో పెద్దది రాబోతున్నట్టు, ఎవరైనా అదృశ్య శక్తి నీ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నట్టు. ఎందుకంటే అదే సత్యం, నువ్వు ఎంపిక చేయబడ్డావు, నీకు నీ సమయం వస్తుంది. మరి ముఖ్యం, ఇక నీ భవిష్యత్తు ఎవరి అడ్డంకి, ఎవరి చూపు, ఎవరి మనసు లేక ఈర్ష్యకు ప్రభావితం కాదు. నీ శక్తి స్వచ్ఛమైనది, నీ మార్గం స్పష్టమైనది, నీ దిశ నిర్ణయించబడింది. ఇక జరిగేది నీకే మంచిది. ప్రతి అడుగు, ప్రతి సమావేశం, ప్రతి ఘటన నిన్ను నువ్వు ఎప్పటి నుంచో చేరాలనుకున్న చోటికి తీసుకెళ్తాయి. ఇదే ఆ దైవిక మార్పు, ఇదే ఆ దైవిక క్షణం నీ జన్మ కోసం. మరి ఇప్పుడు ఈ సందేశం వింటున్నప్పుడు అర్థం చేసుకో, ఈ వీడియో నువ్వు వెతకలేదు, అది నిన్ను వెతికి వచ్చింది. ఎందుకంటే భవిష్యత్తు స్పష్టంగా ఉంటే మార్గాలు తాము సాగతాయి, విషయాలు తాము నీ వద్దకు వస్తాయి, సందేశాలు తాము నీ తలుపు వరకు చేరతాయి. మరి ఈరోజు వింటున్నది అదే భవిష్యత్తు సంకేతం. విశ్వం నీ శక్తిని పరిశీలించింది, నీ ఆత్మ చేరిన చోటు. అక్కడ నిన్ను వెతికేది మనుషుడు కాదు, శక్తి. ఆ శక్తి ఈరోజు ఈ వీడియోగా నిన్ను తాకుతోంది. ఇదే ఆ క్షణం. నీ ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి, నీ గందరగోళాలకు దిశ, నీ అడ్డంకులకు ముగింపు. ఎందుకంటే జీవితంలో కొన్ని సందేశాలు సమయంతో కాకుండా ఆత్మతో బంధించి వస్తాయి. మరి నువ్వు అలాంటి ఆత్మల్లో ఒకరు. నీకు తెలియకుండానే నెమ్మదిగా దాదాపు ప్రతి క్షణం విశ్వం నిన్ను ఒక దిశలోకి దూస్కరించింది. నీ లైఫ్లో మారిన విషయాలు, వచ్చిపోయిన మనుషులు, సోచకుండా తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఈ గంట వరకు తీసుకురావడానికి. ఎందుకంటే ఈ రోజు నీకు ఆ సందేశం వినాల్సింది, నీ తదుపరి తలుపు తెరవడానికి. భవిష్యత్తు మార్గాలు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటాయి, మనుష్యుడు మాత్రమే గందరగోళంలో పడతాడు. భవిష్యత్తు స్పష్టంగా అయ్యాక సంకేతాలు దాకోలు, అవి తాము నిన్ను వెతుక్కుంటాయి. మరి ఈ వీడియో అదే సంకేతం. ఒక్క విషయం గుర్తుంచుకో, భవిష్యత్తు స్పష్టంగా ఉంటే విషయాలు నెమ్మదిగా సాగవు, అవి వేగంగా జరుగుతాయి, ఒక్కసారిగా హెచ్చరిక లేకుండా మారతాయి. ఈ రోజు నుంచే నీ లైఫ్లో కూడా అలానే జరుగుతుంది. ఏదో వచ్చేస్తుంది, నిన్ను మార్చేస్తుంది, నాట్ పెయిన్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా. అంతా నువ్వు నిన్ను తాను గుర్తించేసరికి ప్రపంచం నీ కొత్త గుర్తింపును చూడడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ సందేశాన్ని ఇక్కడే వదలకు, దాన్ని ఫీల్ చేయి. ఎందుకంటే ఈ వీడియోలో జస్ట్ వాయిస్ కాదు, శక్తి ఉంది. ఆ శక్తి నిన్ను నీ నిజమైన స్థానానికి తీసుకెళ్తుంది. నీకు జస్ట్ భరోసా ఉంచాలి, ఎందుకంటే ముందు పూర్తి చాలు. విశ్వం తాను ఆడుతుంది. దేవుడు ఇప్పుడు నీతో చాలా సంతోషంగా ఉన్నాడు. మరి దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు మనుష్యుని భాగ్యం తాను మార్గం మార్చేస్తుంది. ఈ వీడియో నీకు ఇలా వచ్చలేదు. విశ్వం దేవుడు తాను నీ ముందు పంటాడు, నువ్వు ఇప్పటి వరకు దాచిపెట్టినది తెలుసుకోవడానికి. ఈ క్షణాన్ని తేలికగా తీసుకోకు, ఎందుకంటే దేవుడు ఎవరినైనా వినడానికి పిలిచినప్పుడు అతని జీవితం అధ్యాయం మొదలవుతుంది. బహుశా నువ్వు చాలా భరించావు, చాలా కోల్పోయావు, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, బస్ ఇప్పటికి చాలు. ఇప్పుడు నీ పాలు. నీ ఆత్మ చాలా కాలం పిలుస్తోంది, మరియు ఈరోజు ఆ పిలుపుకు సమాధానం దేవుడు తాను ఇచ్చాడు. ఎవరి గుండె నిజాయితీగా ఉంటే, అతడు ఫిర్యాదులు చేయకుండా, ప్రశ్నలు అడగకుండా జస్ట్ భరిస్తూ ఉంటే, ఒకరోజు దేవుడు తాను అతని పక్షం తీసుకొని దిగిపోతాడు. మరియు ఈరోజు అదే రోజు. విశ్వం చెబుతోంది, ఇప్పుడు అది నీతో ఉంది, ఇక ఎవరూ నిన్ను ఆపలేరు.
నువ్వు జీవితంలో చాలామందిని సంతోషపెట్టడానికి ప్రయత్నించావు కదా, ప్రతి ఒక్కరి కోసం నిన్ను మార్చడానికి కూడా. కానీ ఎవరైనా నిన్ను నిజంగా అర్థం చేసుకున్నారా? లేదు కదా. ఎందుకంటే దేవుని ప్రణాళిక మనుష్యుని ఆలోచనలా ఉండదు. వాడు నిన్ను కొంచెం బ్రేక్ చేశాడు, కొత్త రూపంలో మార్చడానికి. కొన్ని సంబంధాల నుంచి దూరం చేశాడు, సరైన ఆత్మలు నీ జీవితంలోకి వచ్చేలా. నిన్ను ఖాళీ చేశాడు, ఇప్పుడు శాంతితో, ప్రేమతో, అబండెన్స్తో నింపడానికి. దేవుడు నిన్ను నీవు చెందాల్సిన చోటికి తీసుకెళ్తాడు. వాడు చెప్తున్నాడు, ఇప్పుడు నిన్ను పరీక్షించాడు, నీ గుండె చూశాడు, నీ మనసుని చూశాడు, మరియు ఇప్పుడు నీవు అర్హుడైనది ఇచ్చే సమయం. నువ్వు ఇతరులు భరించలేని ద్రోహాలు భరించావు, ఎవరికీ తెలియకుండా దుఃఖాలు సహించావు, మరి కూడా ఎవరిని నిందించలేదు. చుప్గా అన్నీ దేవుని చేతిలో పెట్టావు. అందుకే ఈరోజు దేవుడు తాను నీ పక్షంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ ప్రతి జలుకుకు లెక్క ఇస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది నీతో ఏమి బ్రేక్ అయిందో అదే నీ బలంగా మారబోతుందని. నీ ప్రతి రిజెక్షన్, ప్రతి ఫెయిల్యూర్, ప్రతి కోల్పోయిన అవకాశం అన్నీ డివైన్ ప్లాన్ భాగమే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నిన్ను నువ్వు చెందాకున్న చోట పదలడు. వాడు నిన్ను నీ ఆత్మకు శాంతి వచ్చే చోటికి, నీ ఉద్దేశ్యం పూర్తి అయ్యే చోటికి తీసుకెళ్తాడు. దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు సంకేతాలు పంపుతాడు. మరియు ఇటీవల కొన్ని అసాధారణ సైన్స్ చూశావా? ఒకే నంబరు పదే పదే కనిపించడం, పాత మాట గుర్తుకు రావడం, లేక ఎవరైనా ఒక్కసారిగా నీ జీవితంలోకి తిరిగి రావడం. అప్పుడు అర్థం చేసుకో, దేవుడు ఇప్పుడు నీ జీవిత దిశ మారుస్తున్నాడు. ఈ సైన్స్ నీకు గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టే సమయమని. ఇక ఆ రోజు దూరం కాదు. నువ్వు వెనక్కి చూసి చెప్పేస్తావు, మంచిదే అయింది, అన్నీ నా ఆలోచనలా జరగలేదు, దేవుడు ఇంకా మెరుగ్గా ఇచ్చాడు. నీలో ఉన్న శక్తి దైవిక శక్తి. ఇప్పుడు నీ వైబ్రేషన్ మారుతోంది. నీ ఆకర్షణ ఫీల్డ్ పాజిటివిటీని, అబెండెన్స్ను ఆకర్షిస్తోంది. మరియు దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు నీ చుట్టూ పూర్తి ఎన్విరాన్మెంట్ను మార్చేస్తాడు. ఒక్కసారిగా ఫీల్ అవుతావు, ముందు స్ట్రగుల్ చేసిన విషయాలు ఇప్పుడు తాము నీ వైపు వస్తున్నాయని. మనుష్యుల వ్యవహారాలు మారతాయి, అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా నీ ఇన్నర్ పీస్ తిరిగి వస్తుంది. ఎందుకంటే దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు మనుష్యుణ్ణి ఇతరులతో కాకుండా తానుతో కల్పిస్తాడు. వాడు నీ ఆత్మలో ఆ శాంతిని పెడతాడు, ఏమిటి బట్టి చెప్పలేని. నువ్వు ఫీల్ అవుతావు అన్నీ ఏదో అదృష్ట శక్తి గైడ్ చేస్తున్నట్టు, మరియు అదే శక్తి దేవుడే. బహుశా ముందు ఫీల్ అయింది కదా నువ్వు ఒంటరివానివని, ఎవరూ వినడం లేదని. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ప్రతిసారి విన్నాను, జస్ట్ సమయం వచ్చేందుకు ఎదురుచూశాను, మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నీ ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తాడు. రాత్రుల్లో కన్నీళ్లతో కోరినవి ఇప్పుడు నీ ఆశీర్వాద ద్వారాలు తెరుచుకుంటాయి. నీ జీవితంలో ఒక్కసారిగా ఏదో జరుగుతుంది, నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. అది పూర్తిగా అకస్మాత్తుగా అనిపిస్తుంది, కానీ సంభవం కాదు, దేవుని ప్రణాళిక. నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుడు నాతో నిజంగా సంతోషంగా ఉన్నాడా? సమాధానం అవును. ఈ వీడియో నీకు తాను వచ్చిందంటే, ఇప్పుడు వింటున్నావంటే దేవుడు తాను నిన్ను ఎంపిక చేశాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇప్పుడు నువ్వు వాడి సందేశాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నావని. ఇప్పుడు నీ ఆత్మస్థాయి అంత ఎత్తుకు చేరింది, ప్రతి సంకేతాన్ని గుర్తించగలవని. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, కష్టమైన గందరగోళంగా ఉన్నా, దేవుడు దానికి సమాధానం తాను సిద్ధం చేస్తున్నాడు. నీకు జస్ట్ విశ్వాసం ఉంచాలి, సరెండర్ అవ్వాలి. నువ్వు నిజంగా సరెండర్ అయితే మిరకల్స్ తాము జరిగేలా మారుతాయి. నువ్వు చూస్తావు, డబ్బులు, సంబంధాలు, ఆరోగ్యం, అవకాశాలు అన్నీ తాము సరైనట్టు అవుతాయి. ఎందుకంటే దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు నీ అవసరాలను తాను పూర్తి చేస్తాడు. మరి గుర్తుంచుకో, వాడు ఎల్లప్పుడూ ముందు నిన్ను సిద్ధం చేస్తాడు, తర్వాత బహుమతి ఇస్తాడు. బహుశా చాలాసార్లు ఆలోచించావు కదా, నాతో ఇంత ఎందుకు జరుగుతోంది? కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అదంతా ఇప్పుడు వచ్చేస్తున్న ఆశీర్వాదాలకు అర్హుడవ్వడానికి. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు చింత చేయకు, ఇప్పుడు నా పాలు. కాబట్టి ఏదైనా పాతది ముగుస్తుంటే భయపడకు. ప్రతి ముగింపు కొత్త మొదలు సూచిక. ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అబండెన్స్, ప్రేమ, విజయం, ఇన్నర్ పీస్ అన్నీ నిన్ను ఎదురు చూస్తున్నాయి. జస్ట్ ఒక్క విషయం గుర్తుంచుకో,
దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను ఒంటరిగా వదలడు. సరైన మనుషులను పంపుతాడు, సరైన అవకాశాలు తెరుస్తాడు, నిన్ను సరైన దిశలోకి దూక్కరిస్తాడు. ఇప్పుడు వాడి సంకేతాలపై దృష్టి పెట్టు. వాడి ఆశీర్వాదం ఇప్పుడు నీ తలపై ఉంది. దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు సంకేతాలు పంపుతాడు. మరి ఇటీవల కొన్ని అసాధారణ సైన్స్ చూసావా? ఒకే నెంబర్ పదే పదే కనిపించడం, పాత మాట గుర్తుకు రావడం, లేక ఎవరైనా ఒక్కసారిగా నీ జీవితంలోకి తిరిగి రావడం. అప్పుడు అర్థం చేసుకో, దేవుడిప్పుడు నీ జీవిత దశ మార్చుతున్నాడు. ఈ సైన్స్ నీకు గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టే సమయమని. ఇప్పుడు ఈ సందేశం వినేశాక యకీనంగా చెప్పు, దేవుడు తాను నీతో ఉన్నాడు. ఇప్పుడు నీ ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ఇప్పుడు నీ ప్రతి అడ్డంకి ముగిస్తుంది. దేవుడు సంతోషంగా ఉన్నాడు. మరి వాడు సంతోషంగా ఉన్నప్పుడు పూర్తి సృష్టి నీ పక్షంలో పనిచేస్తుంది. నీ సమయం వచ్చింది. నువ్వు కోల్పోయినది తిరిగొస్తుంది. మరి నీకు వచ్చేది నీ వైపు పరిగెత్తి వస్తుంది. జస్ట్ నువ్వు విశ్వాసాన్ని ఉంచు. చిరునవ్వు వేసి నీ కర్మలు చెయ్యి. గుర్తుంచుకో, దేవుడు అతి ఎక్కువ సంతోషంగా ఉంటాడు నువ్వు నీలోని కాంతిని ఇతరులకు చేర్చినప్పుడు. ఈ వీడియో నీ గుండెను తాకింది అంటే దాన్ని తప్పకుండా ఇతరులకు చేర్చు. మరి అవును, నీవు కూడా విశ్వసిస్తే దేవుడిప్పుడు నీతో సంతోషంగా ఉన్నాడని. ముందు రోజుల్లో నీ జీవితంలో ఏమి పెద్ద మార్పు రాబోతుందో నువ్వు ఊహించలేవు. నీ పేరు విశ్వంలో ఆ లిస్టులో రాసబడింది. కోట్లల్లో కొందరు మాత్రమే చేరేలా ఈరోజు నువ్విక్కడ ఉన్నావు. ఇది యాక్సిడెంట్ కాదు. ఈ సందేశం నీ భాగ్యాన్ని మార్చడానికి వచ్చింది. కాబట్టి దీన్ని ముగింపు వరకు విను. విశ్వం నీకు ఏమి చెప్పాలనుకుంటుందో అర్థం అవ్వడానికి. విశ్వం చెప్తోంది, ఈ వీడియో చూడటం మొదలుపెట్టిన క్షణం నుంచి నీ శక్తి మారడం మొదలైంది. ఈ సంకేతం మిరుగా అందరికీ రాదు, ఎందుకంటే ఈ సందేశం అందరి కోసం కాదు. అది జీవితంలో కొత్త మలుపు చేరాల్సిన ఆత్మలకు మాత్రమే చేరుతుంది. నువ్వు తాను ఫీల్ అవుతున్నావు కదా, ఈ క్షణం నీలో ఏదో అసాధారణ హల్చల, గుండె తాకిడి కొంచెం వేగం, కళ్ళల్లో మెరుపు, మనసు పదే పదే చెప్తోంది ఈ సందేశాన్ని ముగింపు వరకు వినాలని. అదే విశ్వం శక్తి. అది నిన్ను నువ్వు ఉండాల్సిన చోటికి తీసుకువస్తుంది. మరి ఈరోజు నువ్వు ఈ వీడియో వరకు చేరావు అంటే ఇప్పుడు నీ భాగ్యం పూర్తిగా మారిపోతుంది. గత కొన్ని కాలంలో సహించిన కష్టాలు అన్నీ నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతాయి. నీకు అనిపించేది భాగ్యం ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు, కానీ నిజానికి భాగ్యం నిన్ను సిద్ధించేస్తోంది. ప్రతి అడ్డంకి, ప్రతి దుఃఖం, ప్రతి దెబ్బ అన్నీ సరైన సమయం వచ్చినప్పుడు మరింత బలంగా నిలబడడానికి. విశ్వం చెప్తోంది, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇక ఎవరు నిన్ను ఆపలేరు. ఇక ఏ అంధకారం ఉంటే అది తొలగుతుంది. మరి ఏ కాంతి ఉంటే అది నీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పుడు ఈ సందేశం నీది. దాన్ని మిగతా అందరూ చూడలేరు, ఎందుకంటే అది నీకోసం ఎంపిక చేయబడింది. నువ్వు అలాంటి ఆత్మ. విశ్వం తన కృపలు నీపై పడగొల్లాలని నిర్ణయించింది. ఇప్పుడు నీ ప్రతి కోరిక, ప్రతి కళ నెమ్మదిగా సాకారం అవుతాయి. నీ జీవితంలో ఆ మనుషులు, ఆ అవకాశాలు, ఆ పరిస్థితులు వస్తాయి నువ్వు ఊహించని. అందుకే ఈ సందేశం నీకోసం వచ్చింది. మిగతా వారికి కనిపించదు, ఎందుకంటే నువ్వు ఎంపిక చేయబడ్డావు, మిగతా వారు కాదు. కాబట్టి ఈ వీడియో ప్రతి పదాన్ని గుండెలోకి జార్చుకో. అవి సాధారణ పదాలు కాదు, అవే నీ భాగ్యాన్ని మార్చే మంత్రాలు. అదే శక్తి నీ జీవితానికి కొత్త దశ ఇచ్చేది. విశ్వం చెప్తోంది, ఇప్పుడు మరింత ఆలస్యం లేదు. ఇప్పుడు నీ కష్టం ఫలిస్తుంది. ఇప్పుడు నీ ద్వారాలు పూర్తవుతాయి. ఇప్పుడు నీ భాగ్యం నీ కక్షంలో పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి తెరచిన మనసుతో, భక్తితో ఈ సందేశాన్ని అంగీకరించు. నువ్వు అలాంటి ఆత్మ. అన్ని అడ్డంకుల్ని బద్దలు కొట్టి ముందు సాగాల్సిందే. మరి ఈ రోజు నుంచే నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. విశ్వం చెప్తుంది, నీలో అయిన శక్తి ఇప్పటి వరకు నిద్రలో ఉంది. ప్రపంచం నిన్ను బలహీనంగా చెప్పింది. పరిస్థితులు నిన్ను అలసించాయి. చాలాసార్లు నువ్వే నీకు విశ్వాసం కలిగించావు, బహుశా నువ్వు ఇతరులా కాదని. కానీ ఈరోజు ఈ క్షణం నీ ఆత్మ మేలుకొచ్చింది. గుర్తుంచుకో, మిగతా అందరికీ సందేశం రాలేదు. వారి ఆత్మ ఇంకా ఆ స్థాయికి చేరలేదు, సత్యాన్ని అంగీకరించలా. కానీ నువ్వు చేరావు. నీలో ఆ కాంతి జాగ్రత్త అయ్యింది. ప్రతి మూసిన తలుపు ఇప్పుడు నీ ముందు తెరుచుకుంటుంది. నిన్ను అవిశ్వసించిన మనుషులు ఇప్పుడు తాము నీ వైపు ఆకర్షితులవుతారు. నువ్వెదురు చూసిన అవకాశాలు ఇప్పుడు నీ మార్గంలోకి వస్తాయి. నువ్వు అసాధ్యంగా వదిలేసిన కలలు పూర్తవుతాయి. విశ్వం చెప్తోంది, ఇప్పుడు సమయం నీ ఆలోచన మార్చడానికి, నీ శక్తిని ఎత్తుకు తీసుకెళ్లడానికి, మరి తనపై పూర్తి విశ్వాసం ఉంచడానికి.